శనిదేవుడు నల్లగా ఎందుకు ఉంటాడు? ఈ 5 రహస్యాలు తెలుసుకోండి. శనీశ్వరుడు న్యాయాధిపతిగా ఉండటం రహస్యం. సూర్యుడు రాజు, బుధుడు మంత్రి, కుజుడు సైన్యాధిపతి, శని న్యాయాధిపతి, రాహుకేతువు నిర్వాహకుడు అని నమ్ముతారు. సమాజంలో ఒక వ్యక్తి నేరం చేసినప్పుడల్లా శని అతని చెడు పనులకు శిక్షిస్తాడు. రాహువు, కేతువులు శిక్షించడంలో చురుకుగా ఉంటారు. మొదట శనిదేవుని ఆస్థానంలో శిక్ష విధించి శిక్షాకాలం ముగిసిన తర్వాత మళ్లీ సంతోషం ఇవ్వాలా అన్నది కేసు. శనిదేవుని వక్రదృష్టి రహస్యం. శని దేవాలయంలో సరళరేఖలో నిలబడి శని విగ్రహాన్ని ఎప్పుడూ పూజించకూడదు. అలాగే ఆయన విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించకూడదు. శని యొక్క చెడు కన్ను కింద ఉన్న వ్యక్తి చెడు సమయాలను ప్రారంభిస్తాడని తరచుగా చర్చించబడుతోంది. చివరగా శని విగ్రహానికి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? శని భార్య పరమ తేజస్విని. ఒక రాత్రి ఆమె కొడుకు కావాలని అతని దగ్గరకు వెళ్ళింది. శనిదేవుడు విష్ణుమూర్తి ధ్యానంలో మునిగిపోయాడు. దీంతో భార్య వేచి చూసి విసిగిపోయింది. భార్య కోపంతో శనిదేవుడిని తిట్టింది. ఎవరిని చూసినా నాశనమవుతుందని శనిదేవ్ భార్య చెప్పింది. కావున శనిదేవుని దృష్టి నుండి రక్షణ పొందాలని సూచించారు. మనం శనికి నూనె ఎందుకు సమర్పిస్తాము? ఒకసారి హనుమంతుడు సూర్యభగవానుని ఆదేశానుసారం శనిదేవుడిని ఒప్పించడానికి వెళ్ళాడు. శని తృప్తి చెందక పోరుకు సిద్ధమయ్యాడు. యుద్ధంలో హనుమంతుడు శనిదేవుడిని ఓడించాడు. ఈ యుద్ధంలో శని తీవ్రంగా గాయపడ్డాడు. శనీశ్వరుడి గాయాలను తగ్గించడానికి హనుమంతుడు అతనికి నూనె ఇచ్చాడు. దీనిపై శని మాట్లాడుతూ, ఎవరు నాకు నూనె నైవేద్యంగా సమర్పించినా నేను అతనిని హింసించను, అతని బాధలను తగ్గించను. అప్పటి నుండి శని దేవుడికి నూనె సమర్పించే సంప్రదాయం ప్రారంభమైంది. శనివారం దీపం ఎందుకు వెలిగించాలి? శని చీకటికి ప్రతీక. సూర్యాస్తమయం తర్వాత చాలా శక్తివంతంగా మారుతుంది. శని భంగం కలిగితే జీవితంలో కూడా అంధకారమే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం సాయంత్రం దీపం వెలిగిస్తే జీవితంలోని చీకటి తొలగిపోతుంది. శనివారం సాయంత్రం మాత్రమే దీపం వెలిగించండి. శని గ్రహం నలుపు రంగులో ఎందుకు ఉంటుంది? శని సూర్యుని కుమారుడు. నీడ, సూర్యుని కలయిక నుండి శని జన్మించాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శని దేవ్ గర్భంలో ఉన్న సమయంలో సూర్యుని కిరణాలను భరించలేకపోయాడు. అతని ఛాయ నల్లగా మారింది. శని వర్ణాన్ని చూసి సూర్యుడు అతడిని కొడుకుగా అంగీకరించలేదు. శని తట్టుకోలేకపోయాడు. అప్పటి నుండి శని సూర్య మధ్య శత్రుత్వం ఉంది. శనిగ్రహ ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ఇలా చేయండి. శనిగ్రహ ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడే, కుట్రలు చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఇతరుల పట్ల చెడు ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎవరిని నొప్పించాలని ప్రయత్నించవద్దు. ఎవరి హక్కులను హరించే ప్రయత్నం చేయవద్దు. అజాగ్రత్తగా ఉండటం మానుకోండి. సూర్యోదయానికి ముందే మేల్కొలపడానికి ప్రయత్నించండి. సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రపోకండి. ప్రసన్న శని ఎలా జరుగుతుంది? పేదలకు, ఆకలితో ఉన్నవారికి వీలైనంత వరకు ఆహారం పెట్టండి. ఆహారం ఇవ్వండి. అవసరమైన వారికి తోలు బూట్లు దానం చేయండి. చలికాలంలో పేదలకు నల్ల దుప్పట్లు దానం చేయండి. శనివారం నాడు ఇనుప పాత్రలో ఆవనూనె దానం చేయండి. శనివారం సాయంత్రం శని దేవుడికి ఆవనూనె నైవేద్యంగా పెట్టి ఆవనూనె దీపం వెలిగించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.